కార్డ్ సేవా సంస్థ సేవలు ఎనలేనివని అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృష్ణాచార్య అన్నారు. ఫిరంగిపురంలోని దీనపూర్ కళాశాలలో కార్డ్ సంస్థ వ్యవస్థాపకుడు టి రంజన్ బాబు జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సేవలందించిన 9 మందికి అంబేద్కర్ జాతీయ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కృపాచారి మాట్లాడుతూ పేద బడుగు వర్గాల వారికి ఉన్నత విద్య కోసం రంజన్ బాబు అనేక పాఠశాలను కళాశాలను స్థాపించి వారికి విద్యను అందించారని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేసిన వారిని సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో బెట్స్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలత, దినాపూర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సుదర్శన్, కార్డ్స్ డైరెక్టర్ కె మేరీ, రజని, సత్యవాణి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దీనము గారికి కూడా ప్రముఖుల చేతుల మీదుగా పూలమాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్. ఓపెన్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం అనేది అంజలి కట్టిద్దాం మన కరతాళ ధ్వనుల ద్వారా. మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి థ్యాంక్ యూ ఎవరీబడి. దళిత్ ఓపెన్ యూనివర్సిటీ. దళిత్ ఓపెన్ యూనివర్సిటీ బీజం 1968వ సంవత్సరం దళిత్ ఈజ్ డిగ్నిఫైడ్ అనే ఆశయంతో 1986 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. We go on a special slogan that Dalit is dignified. దళితులు ఎప్పుడు కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతంగా వెలుగొందాలని మనం చేసుకుంటున్నాం. అటువంటి విధంగా అటువంటి పద్ధతి చేస్తున్నారు. మనకు కూడాను 1985లో కార్డ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు గారి ఆశయాలతో ఈ దళిత్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించింది. దళితుల కొరకు దళితుల చేత స్థాపించబడినటువంటిదే దళిత్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రతి ఏటా ఈ జూలై 13వ తారీఖున వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి నిష్ణాతులకు ఈ యొక్క అవార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ప్రదానం చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఒక 9 మంది నిష్ణాతులైనటువంటి దళిత మేధావులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఈరోజు ఈ విధంగా వారిని సన్మానించడం అనేటువంటిది దళిత్ ఓపెన్ యూనివర్సిటీకి ఒక గర్వకారణమని నేను భావిస్తున్నాను.